Hello students, welcome to economics wala classes. Today's topic will be మనకి ఓపియం ప్రొడ్యూసింగ్ గురించి రీసెంట్ గా మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC అని చెప్పి పిలుస్తారు దాన్ని. సో మనకి ఇది రీసెంట్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఓపియం ప్రొడ్యూసింగ్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అలాగే మనకి ఇండియాలో ఓపియం ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన వేరియస్ లాస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓపియం వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి వరల్డ్ లో, ఇటువంటి వీటి మీద డిస్కస్ చేసుకున్నాం మనం. అయితే మనకి మయన్మార్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్ అని చెప్పి రీసెంట్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్ ని ఓవర్కమ్ చేసింది. సో ఆఫ్ఘనిస్తాన్ ఓవర్కమ్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి మయన్మార్ అనేది రావడం జరిగింది. అయితే మనకి వరల్డ్ లో చూసుకుంటే మేజర్ గా ఓపియం ప్రొడ్యూసింగ్ మనకి ఇండియాకి అడ్జసెంట్ లో చూసుకుంటే మనకి ఏంటంటే గోల్డెన్ క్రిసెంట్ ఒకటి, గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి అని చెప్పి రెండు డివిజన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు అండి. గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. మనకి గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ అంటే మనం మనకి ఇండియాకి నార్త్ సైడ్ లో ఉన్న పాకిస్తాన్ కావచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదంటే ఇరాన్ కావచ్చు, ఈ మూడింటిని కలిపి గోల్డెన్ క్రెసెంట్ అంటారండి. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ చూసుకుంటే మనకి మనకి సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్ లో ఇండియాకి మనకి మయన్మార్ కావచ్చు, లావోస్ కావచ్చు, తర్వాత వియత్నాం. సో ఇవి మేజర్ గా వరల్డ్ లో ఎక్కువ ఓపియం ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అని చెప్పచ్చు. సో ఈ డివిజన్ అనేది ఎవరు ఇచ్చారంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐడెంటిఫై చేసేదానికి ఇండియాకి సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్ లో అలాగే నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న కంట్రీస్ ఏవైతే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఒక నేమ్ ఇచ్చారండి, గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని. అయితే మనకి ఇక్కడ మయన్మార్ మనకి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్ కింద రీసెంట్ గా UNODC అనేది మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని గురించి మనం కంప్లీట్ గా డీటెయిల్ గా తీసుకున్నాం. అయితే మనకి ఇది మేజర్ గా సౌత్ ఈస్ట్ ఏషియా ఓపియం సర్వే కింద ఇచ్చారండి రిపోర్ట్. సౌత్ ఈస్ట్ ఏషియా ఓపియం సర్వే 2023 అండి. సో ఈ 2023లో మనకి ఈ సర్వేని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ఘనిస్తాన్ ని ఓవర్కమ్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి మయన్మార్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి మనకి చాలా ఇయర్స్ వరకు కూడా మనకి మేజర్ ప్రొడ్యూసర్ గా ఉందండి. అయితే మనకి మయన్మార్ రీసెంట్ గా ఓవర్టేక్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్ గా మనకి గవర్నమెంట్ చేంజ్ అయిందండి. 2 years బ్యాక్ మనకి అమెరికన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో విత్డ్రాల్ చేసుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. సో అక్కడి నుంచి ఏమైందంటే మనకి ఈ కల్టివేషన్ కూడా చాలా వరకు కొలాప్స్ అయిపోయింది. మనకి తాలిబాన్ ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ. సో తాలిబాన్ ఫోర్సెస్ సో ఈ కల్టివేషన్ ని చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ లోకి వచ్చిందని చూసుకుంటే. అయితే మనకి ఈ ఓపియం ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ మనకు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పావర్టీ. సో మనకి ఈ పావర్టీ వల్ల అలాగే మనకి వేరియస్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ఎకనామికల్ గా అండ్ సోషల్ గా ఎవరైతే డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ గవర్నమెంట్ నుంచి రాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఇల్లిసిట్ డ్రగ్ బిజినెసెస్ లేక చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది మేజర్ గా మనకి పావర్టీ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు. అలాగే మనకి ఏ రీజన్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న గోల్డెన్ క్రిసెంట్ కావచ్చు, లేదా గోల్డెన్ ట్రయాంగిల్ కావచ్చు, ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి ఇన్స్టేబిలిటీ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు మయన్మార్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మయన్మార్ లో డెమోక్రటికల్ గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ మిలిటరీ కూప్ ద్వారా ఏం చేస్తారంటే మిలిటరీ ఆక్యుపై చేసుకునేది. సో ఇప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ పేరును మనం జుంతా అని పిలుస్తాం. సో అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేదంటే ఇరాన్ కావచ్చు, వీటిల్లో మేజర్ గా ఏంటంటే
ఇన్‌స్టెబిలిటీస్ ఉంటాయి. రెగ్యులర్‌గా గవర్నమెంట్స్ వాళ్ళ ఫుల్ టర్మ్ వరకు కూడా ఉండవు. వేరియస్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ మిలిటరీ ఏదైతే ఉందో ఆ మిలిటరీ టేక్ ఓవర్ చేసేసుకుంటది గవర్నమెంట్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. అంటే ఓపీఎం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎందుకు ఇంత పాపులర్‌గా ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి. అయితే మనకి ఇండియా కాంటెక్స్ట్‌లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఓపీఎం ప్రొడ్యూసింగ్. ఇండియా సరౌండింగ్ ఏరియాస్‌లో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏమున్నాయనేది మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే వరల్డ్‌లో ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఓపీఎం ప్రొడ్యూసింగ్ లేవా అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్స్‌లో ఉన్నాయి. తర్వాత మనకి మేజర్‌గా అమెరికన్ కాంటినెంట్‌లో సౌత్ అమెరికన్ కాంటినెంట్‌లో చాలా గూడా మనకి ఓపీఎం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఈవెన్ వాటి మీద మీకు 'నార్కోస్' అనే సినిమా వెబ్ సీరీస్ గూడా ఉందండి. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడన్నా ఫ్రీ టైమ్ ఉంటే చూడొచ్చు 'నార్కోస్' అని. సో, 'నార్కోస్' మీద అంటే వీటి ఓపియం స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓపియం స్టేట్స్ మీద 'నార్కోస్' అనే వెబ్ సీరీస్ కూడా ఉంది. అయితే మనకి ఈ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఇన్ మయన్మార్ అని చూసుకుంటే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ పార్ట్‌లో ఉందండి. అంటే మనకి నార్త్ ఈస్టర్న్ మయన్మార్ ఈస్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అంటే మయన్మార్ కంట్రీ తీసుకుంటే మయన్మార్‌లో నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్‌లో ఉన్న ఏరియాస్ హిల్లీ ఏరియాస్ కావచ్చు, లేదంటే విలేజ్ ఏరియాస్ కావచ్చు. ఈ ఏరియాస్ ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డర్ వాటికి నెక్స్ట్ అడ్జసెంట్‌గా మనకి లావోస్ కావచ్చు, లేదంటే వియత్నాం కావచ్చు, థాయిలాండ్ కావచ్చు. ఇక్కడ మనకి వియత్నాం కాదండి, ఇది థాయిలాండ్. సో, సారీ, ఇది థాయిలాండ్. సో, ఈ థాయిలాండ్ మనకి అడ్జసెంట్ ఏరియాస్‌లో ఉన్నాయి కాబట్టి మేజర్‌గా ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఈ ఏరియాస్‌లో చాలా వరకి లాలెస్‌నెస్ అంటే ఏవైనా ఈవెన్ దో లాస్ ఉన్నా గూడా, ఆ లాస్ గూడా చాలా వరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి జనరల్‌గా ప్రొడ్యూసింగ్ ఎక్కువగా ఉంది. అలాగే మనకి ఇన్‌ఫ్లేషన్, ఇన్‌ఫ్లేషన్ రేట్స్ గూడా ఇన్‌ఫ్లేషన్ రేట్స్ గూడా వీటికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాస్‌లో ఉన్న లివింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్‌ఫ్లేషన్ రేట్‌ని అంటే జనరల్‌గా మార్కెట్‌లో ఏదైనా వస్తువులు ఇప్పుడు మనకి ఇన్‌ఫ్లేషన్‌లో ఉండడం అంటే ఏం చేస్తామంటే మనకి అంత పర్చేసింగ్ పవర్ ఉండదు జనరల్‌గా. అంటే మనం అంత కొనడానికి మన దగ్గర స్తోమత ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ఏం చేస్తారంటే ఇటువంటి ఇల్లిసిట్ డ్రగ్ బిజినెసెస్ ఇలాంటివి చాలా వరకు చేస్తున్నారు. అయితే మనకిక్కడ ఈ గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్ అనేది జనరల్‌గా మనకి సీఏఏ ఇచ్చిన డిస్టింక్షన్ అండి. అయితే మనకి దీనివల్ల ఎనీ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా అంటే మనకి ఇండియాకి ఏమైనా ఇంపాక్ట్స్ ఉంటాయా? ఆబ్వియస్‌లీ ఎందుకంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి అడ్జసెంట్‌గానే మనకి మయన్మార్ బోర్డర్స్ ఉన్నాయి. సో, ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో కొన్ని స్టేట్స్‌కైతే డైరెక్ట్ బోర్డర్ లింకేజ్ ఉంటది. ఇండియాకి అలాగే మయన్మార్‌కి. సో, ఇక్కడేంటంటే డ్రగ్ ట్రాఫికింగు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో నుంచి మెయిన్‌లాండ్ స్టేట్స్‌లో అంటే రిమైనింగ్ కంట్రీస్‌కి గూడా మనకి డ్రగ్ ట్రాఫికింగ్ అనేది పెరుగుతుందండి. అలాగే దీని ద్వారా ఏంటంటే మనకు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి ఈ డ్రగ్స్ మనకి ఏదైతే సేల్ చేస్తారో, ఈ సేల్ చేసిన అమౌంట్ మొత్తం జనరల్‌గా ఇండియాకి అగైనెస్ట్‌గా వర్క్ చేయడానికి అంటే టెర్రరిస్ట్ ఫండింగ్స్‌కి గావచ్చు, లేదంటే ఎక్స్‌ట్రీమిస్ట్ యాక్టివిటీస్‌కి గావచ్చు, వీటన్నిటికి గూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో, ఇది మేజర్‌గా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో మేజర్‌గా రోల్ ప్లే చేస్తదండి. అంటే హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇండియా అని జెప్తే ఇది. అలాగే మనకిక్కడ ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటాయంటే, మల్టిపుల్ స్టేట్స్, మల్టిపుల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయుంటాయి కాబట్టి, జనరల్‌గా ఇక్కడ లా ఎన్ఫోర్స్‌మెంట్ అనేది వెరీ బిగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. మనకి లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో ఈ డ్రగ్స్ మీద, వీటన్నిటికి గూడా వేరియస్ ఛాలెంజెస్ అనేటివి గూడా ఉన్నాయి. అలాగే మనకి ఈ, ఈ డ్రగ్స్ యూజ్ చేయడం గాని, ఓవర్ యూజ్ చేయడం గాని, అబ్యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆహ్, డిసీజెస్ గూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఈ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యేదానికి కూడా మనకి పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ కింద చూసుకుంటే మనకి డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగుంది. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నుంచి ఏదైతే అమౌంట్ మనం తీసుకుంటున్నామో అంటే రియలైజ్ చేస్తున్నారో ఈ డ్రగ్ ట్రాఫికర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే టెర్రర్ యాక్టివిటీస్‌కి కావచ్చు, లేదంటే నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా థ్రెట్ తీసుకురావడానికి చాలా టైమ్స్ అంటే ఈ విధంగా టెర్రర్ ఫండింగ్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది. సో, ఇది జనరల్‌గా మనకి ఆహ్, ఓపీఎం మయన్మార్ స్టేట్ ఫస్ట్ ర్యాంకింగ్‌లోకి రావడానికి మేజర్ రీజన్ అండి. అయితే మనకి ఇండియాలో ఓపీఎం ప్రొడక్షన్ లేదా సార్ అంటే ఉంది. ఇండియాలో కూడా ఓపీఎం ప్రొడక్షన్ ఉంది. బట్ ఏంటంటే దానికి లైసెన్స్ ఉండాలి. సో, మనకి ఇండియాలో ఆల్‌మోస్ట్ 1,00,000 ఫార్మర్స్ వరకు ఉన్నారండి. అది కూడా 3 స్టేట్స్‌లోనే ఉన్నారు మనకి. 3 స్టేట్స్‌లో ఆహ్, మొత్తం 22 డిస్ట్రిక్ట్స్‌లో మనకి మేజర్‌గా మధ్యప్రదేశ్ కావచ్చు.
మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ స్టేట్స్ లో మనకి మేజర్ గా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారండి. సో ఆల్మోస్ట్ మనకి 1 lakh ఫార్మర్స్ వరకు ఉన్నారు. 1 lakh ఫార్మర్స్ ఉన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్. రాజస్థాన్ లో మేవార్ రీజన్ ఉందండి. మనకి మేవార్ అని చెప్పి ఈవెన్ హిస్టరీలో కూడా మనకి మేవార్ రీజన్ ఉంటుంది. ఈ మేవార్ రీజన్ లో ఏంటంటే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఏంటంటే ఈ కల్టివేషన్ అనేది వాళ్ళ ఒక కల్చర్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ కల్టివేషన్ ఏదైతే ఉందో ఓపియం కల్టివేషన్ వాళ్ళ కల్చర్ కింద కన్సిడర్ చేస్తారండి. కల్టివేషన్ వాళ్ళ కల్చర్ కింద కూడా మనకి కన్సిడర్ చేస్తారు ఇది. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ గా గుర్తుపెట్టుకునే దానికి ఇంపార్టెంట్, ఏ స్టేట్స్ లో ఎక్కువ చేస్తున్నారు అనేది. అయితే మనకి ఇండియాలో వీటికి సంబంధించిన వేరియస్ లాస్ ఉన్నాయి అన్నారు కదా సార్. ఆ వేరియస్ లాస్ లో మనకి మేజర్ గా వచ్చి నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ అండ్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, దాన్నే మనం NDPS యాక్ట్ అని కూడా పిలుస్తామండి. సో మనకి జనరల్ గా ఈ NDPS యాక్ట్ అనేది రెగ్యులర్ గా న్యూస్ లో కూడా ఉంటది. NDPS యాక్ట్ వచ్చి మనకి 1985 లో తీసుకురావడం జరిగిందండి, NDPS యాక్ట్ అనే దాన్ని. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందండి. అయితే మనకి ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా చూసుకుంటే మనకు ఆర్టికల్ 47 ప్రకారం స్టేట్ అనేది ఏం చేయాలంటే స్టేట్ టు బ్రింగ్ అవుట్ ప్రొహిబిషన్, ఎటువంటి వాటి మీద ప్రొహిబిషన్ తీసుకురావాలంటే కన్జంప్షన్ ఆఫ్ ఇలిసిట్ ఇలాంటివి వీటి మీద ప్రొహిబిషన్ తీసుకొచ్చేదానికి స్టేట్స్ కి రైట్ ఉంటుంది అండర్ ఆర్టికల్ 47 ప్రకారం. అలాగే మెడిసినల్ పర్పసెస్ కి ఏవైతే యూజ్ అవుతాయో ఈ మెడిసినల్ పర్పసెస్ కి సంబంధించినవి మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఏం చేయదు జనరల్ గా. సో ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అలాగే పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించినవి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కి సంబంధించినవి కంప్లీట్ గా స్టేట్ అనేది, ఇక్కడ స్టేట్ అంటే యాజ్ ఎ నేషన్ అండి, కంప్లీట్ గా ఒక నేషన్ కంట్రోల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ డ్రగ్ అబ్యూజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని 3 ఐటమ్స్ ఉంటాయండి 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో. వాటిలో మనకి డ్రగ్ అబ్యూజ్ అనేది ఏంటంటే యూనియన్ లిస్ట్ లో ఉంటుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లోనే ఉంటుంది. సో దానికోసం ఏం చేశారంటే ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని చెప్పి 1985 లో తీసుకురావడం జరిగింది. అయితే మనకి రీసెంట్ టైంలో లాస్ట్ 1 year ఈ టైంలో కూడా ఏం చేశారంటే మనకి ఈ డార్క్ నెట్స్ ఉపయోగించి, అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది కాకుండా డార్క్ నెట్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. ఈ డార్క్ నెట్ లో ఏంటంటే పోర్నోగ్రఫీ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ ఆర్మ్స్ డీలింగ్ కావచ్చు, లేదంటే ఇటువంటి డ్రగ్ డీల్స్ కావచ్చు, ఇలాంటి డ్రగ్ డీల్స్ ని రీసెంట్ గా NCB అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పి దీంట్లో బోర్డు ఉంటుందండి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇది హైయెస్ట్ బాడీ, దీంట్లో మనకి NDPS యాక్ట్ కింద NCB అనే ఒక బాడీ ఉంటుంది. ఈ బాడీ ఏం చేసిందంటే రీసెంట్ గా డార్క్ నెట్ యూజ్ చేసుకొని ఈ డ్రగ్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అండి. అయితే ఇది మనకి ఇండియాలో డైరెక్ట్ గా ఇండియాలో అంటే ఇండియా నుంచి ఇంటెలిజెన్స్ కాకుండా బయట కంట్రీస్ నుంచి ఇంటెలిజెన్స్ తీసుకొని ఆ ఇంటెలిజెన్స్ ప్రకారమే వీళ్ళు రైడ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా మనకి ఈ ఫస్ట్ డార్క్ నెట్ నార్కోటిక్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వీళ్ళను కూడా మనకి సెక్యూరిటీ పర్సన్స్ రీసెంట్ గా క్యాచ్ చేయడం జరిగింది. అయితే ఇది మనకి ఆపరేషన్ ట్రాన్స్ అని చెప్పి ఆ ఎఫర్ట్ కింద, ఆపరేషన్ ట్రాన్స్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది, ఆపరేషన్ ట్రాన్స్. సో ఆపరేషన్ ట్రాన్స్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనకి రీసెంట్ గా మనకి దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. జనరల్ గా మనకి దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3PP మోడల్ కింద, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద
దీన్ని ఈ ఓపియం ప్రొడ్యూసింగ్ ఏదైతే ఉన్నాయో ఆ ఓపియం ప్రొడ్యూస్ లో నుంచి మనకి ఆల్కలాయిడ్స్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ కూడా తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ చేసిందండి. సో ఈ ప్రపోజల్ కి చాలా వరకు ఆబ్వియస్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ మొత్తం దీనికి అగైనెస్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ ఈ ప్రైవేటైజేషన్ దీన్ని చేయడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే మార్కెట్ లో వీళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చే రేట్ ఒక రకంగా ఉంటది. తర్వాత ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక రేటుకి తీసుకుంటారని చెప్పి ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేయడం జరిగిందండి. అయితే ఈవెన్ దో యూనియన్ గవర్నమెంట్ అయితే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా దీంట్లో ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇది రీసెంట్ గా మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ మనకి రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మయన్మార్ ని ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయిందండి. అయితే మనకి ఇక్కడ దీన్ని కంట్రోల్ చేయడం వీలవుతుందా లేదా అని చూసుకుంటే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చూసుకుంటే మనం ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇండియాకి సరౌండింగ్స్ లో ఉన్న ఈ రెండు గోల్డెన్ క్రిసెంట్ కావచ్చు, గోల్డెన్ ట్రయాంగిల్ కావచ్చు, ఈ రెండు కూడా వెరీ సెన్సిటివ్ జోన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ గా గవర్నమెంట్స్ కూడా చాలా వరకు వీక్ ఉన్నాయి. అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా వీక్ ఉన్నాయి. సో ఇటువంటి టైంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటే తప్పించేది మనం గ్రేట్లీ సక్సీడ్ కాలేకపోవచ్చు. అలాగే దీనికి గ్లోబల్ మానిటరింగ్ చేయడం అంటే ఇప్పుడు మనకు రీసెంట్ గా డార్క్ నెట్ ఉపయోగించి ఎవరైతే ఇటువంటి ఇలిసిట్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇటువంటిది ఏంటంటే ఈ డ్రగ్ మార్కెట్ డేటా మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం అంటే గ్లోబల్ మానిటరింగ్ లో చాలా వరకు మనకి ఈ ఓపియం ప్రొడ్యూసింగ్ అనే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ తీసుకురావాలి. సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాలి. మనకి ఈ డ్రగ్ ప్రొడ్యూసింగ్ అంటే ఓపియం ప్రొడ్యూసింగ్ ద్వారా వచ్చే ఆల్కలాయిడ్స్ నుంచి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయి. ఈ డెరివేటివ్స్ లో కొన్ని ఏంటంటే మనకి ఈ డెరివేటివ్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకి రిమైనింగ్ ఉన్నది మాత్రం మనకి సొసైటీకి అవసరం లేదు. కాబట్టి ఇటువంటి ఓపియంకి సంబంధించి ఒక అవేర్నెస్ కూడా తీసుకురావాలి. మనకి ఇక్కడ డెరివేటివ్స్ లో చూసుకుంటే మార్ఫిన్ కావచ్చు, కోడేన్ కావచ్చు, లేదంటే ఆక్సీ కోడేన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు. మనకి హెరాయిన్ అనేది జనరల్ గా మనం రెగ్యులర్ గా న్యూస్ లో వింటుంటాం. ఇవన్నీ ఏంటంటే ఓపియం నుంచి వచ్చే డెరివేటివ్స్ అండి. సో వీటిని యూజ్ చేసుకొని చాలా వరకు యూత్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటారు. అలాగే మనకి ఒక ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే రీసెంట్ గా మనకి ఉడతా పంజాబ్ అని చెప్పి ఒక మూవీ కూడా ఉందండి. మనకి బాలీవుడ్ లో ఒక మూవీ కూడా ఉంది. సో యూత్ ఏ విధంగా అంటే ఉడతా పంజాబ్ అంటే మనకు పాకిస్తాన్ సైడ్ ఉన్న పంజాబ్ నుంచి ఇటు సైడ్ ఇండియన్ సైడ్ ఉన్న పంజాబ్ కి ఏ విధంగా డ్రగ్స్ అనేది సరఫరా అవుతుంది, వాటిని ఏ విధంగా స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా డ్రగ్ బిజినెస్ లేకి ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఆ సినిమా మొత్తం ఫైనల్ గా. సో ఈవెన్ దో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు ఒకసారి చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఓపియం ప్రొడక్షన్. దానికి సంబంధించిన ఎన్డిపిఎస్ యాక్ట్ ఏంటి, తర్వాత ఎన్సిబి ఏంటి, ఇది ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎకనామిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు రైస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.